హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు 2 హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చెప్పబోతున్నాను. సో 1 ఈస్ రాగి రవ్వ ఇడ్లీ అండ్ రాగి దోశ. దీనికి మనకు కావాల్సింది 2 కప్స్ ఆఫ్ రాగి, 1 కప్ ఆఫ్ ఉద్దిపప్పు అండ్ 1 కప్ ఆఫ్ రవ్వ. సో ఈ క్వాంటిటీస్తో మనం ఈరోజు రాగి ఇడ్లీ అండ్ రాగి దోశ చేసుకోబోతున్నాం. ఫస్ట్ రాగిని మరియు ఉద్దిపప్పును 2 సార్లు క్లీన్గా వాష్ చేసుకోవాలి. తర్వాత వీటిని 7 to 8 hours సోక్ చేసుకోవాలి. సపరేట్ బౌల్లో రవ్వను కూడా సోక్ చేసుకోవాలి. 7 to 8 hours సోక్ అయిన తర్వాత ముందుగా రాగిని గ్రైండర్లో స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉద్దిపప్పు యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఈ ప్రిపేర్డ్ బ్యాటర్ని ఒక బౌల్లో తీసుకొని మనం సోక్ చేసిన రవ్వని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కోసం పెట్టాలి. సో ఈ ఫర్మెంటేషన్ వల్ల ఏమవుతుందంటే ఇడ్లీ మరియు దోశ చాలా సాఫ్ట్గా వస్తాయి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్యాటర్లో 4 to 5 spoons ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 spoon ఆఫ్ సోడా యాడ్ చేసి కొంచెం వాటర్ వేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసి మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేద్దాం. ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొన్ని డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అప్లై చేసి బ్యాటర్ని తీసుకోవాలి. సో తర్వాత నార్మల్ ఇడ్లీ లాగా స్టీమ్ చేసుకోవాలి. అండ్ దట్స్ ఇట్, యువర్ సూపర్ సాఫ్ట్ అండ్ హెల్తీ రాగి రవ్వ ఇడ్లీ ఈస్ రెడీ. సో పీనట్ చట్నీతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎంజాయ్ ద రాగి ఇడ్లీ. ఇప్పుడు మనం సేమ్ బ్యాటర్తో దోశ కూడా ప్రిపేర్ చేద్దాం. దోశ ప్యాన్ హీట్ చేసి బ్యాటర్ని థిన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసి 2 sides క్రిస్పీగా రోస్ట్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ రోస్ట్ అయిన తర్వాత మీ హెల్తీ అండ్ ఎమ్మీ రాగి దోశ ఈస్ రెడీ విత్ ద సేమ్ బ్యాటర్. సో దీన్ని టమాటో చట్నీ మరియు పీనట్ చట్నీతో తింటే చాలా డెలిషియస్గా ఉంటుంది. హెల్తీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి. అండ్ మీకు నచ్చితే డెఫినెట్లీ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.